ఫీ రీఎంబర్స్మెంట్ దాన్ని కంటిన్యూ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పూర్వ ముఖ్యమంత్రి. ఊరకనే రావు. ఈ రోజున ఐటీ బ్రాంచ్లో లక్షలాది మంది పిల్లలు ఉన్నారంటే అది మీ ఆలోచన కాదు. ఆ ఆలోచన రాజశేఖర రెడ్డి గారిది, తదనంతరం వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా. ఊరికే మాట్లాడితే ఐటీ నేను తెచ్చినా, బిల్డింగ్ కట్టినా, ఆడ కట్టిన హైటెక్ సిటీ బిల్డింగ్ ఏందో మాకు తెలుసు, ఆ చుట్టుపక్కల భూముల సంగతి మాకు తెలుసు, అందులో ఏది గొప్పది కూడా మాకు తెలుసు. కానీ ఈ రోజున ఐటీ సెక్టర్లో ఉన్న ఉద్యోగాలకి ఎవరినైనా సరే అడగండి, ఫీజులు తిరిగి కట్టడం అనే ప్రభుత్వమే కట్టడం. దానికి కులం లేదు, మతం లేదు, ఏమీ లేదు. కేవలం అర్హత అనే దాని మీదనే కట్టిన సంగతికి గుర్తు చేస్తూ ఉన్నాం. కానీ మీ వలన చదువులు కుంటుపడే అవకాశం ఉంది. అక్కడక్కడ వింటున్నాం, హాల్ టికెట్లు ఇవ్వడం లేదు, సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని వింటూ ఉన్నాం. మీరు మొత్తం బకాయిలు కట్టాలి. దాదాపు 3,700 కోట్లు ఉన్నాయి. అవి మీరు పెట్టిందేమో 2,600 కోట్లు. అప్పులు కడతారా? వచ్చే ఈ సంవత్సరంలో ఖర్చు పెడతారా? మీకు అర్థం కావాలా? మాకైతే భయం వేస్తూ ఉంది. ఎందుకంటే మీ బ్రెయిన్లో మీ యొక్క ఆలోచనలో చాలా కీలకమైన మార్పులు ఉంటాయి మిగతా వాళ్ళకంటే కూడా. కనుక ఫీ రియంబర్స్మెంట్ డబ్బులన్నీ కట్టేయాలి. మీరు వచ్చే సంవత్సరానికి కూడా బకాయిలను కూడా చూసుకోవాలని మిమ్మల్ని నిద్ర లేపడం కోసం, మీకు చెప్పడం కోసం సాగిస్తున్న కార్యక్రమం. ఒక పోరు 12వ తారీఖున యువత పోరు పేరు మీద ఈ విషయాన్ని మీ కలెక్టర్ల ద్వారా మీకు తెలియజేసే కార్యక్రమం ఈ రాష్ట్రంలో. అట్లాగే మీరు పోయిన మీ గవర్నమెంట్లో కూడా, అంటే పునర్వ్యవస్థీకరణ తర్వాత ఏర్పడిన నూతన రాష్ట్రంలో కూడా మీరు చెప్పారు నిరుద్యోగ భృతి ఇస్తాను నేను అని. నిరుద్యోగ భృతి, నిరుద్యోగాలకు ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారో మీ పార్టీలో వాళ్ళకి అడిగితే చెప్తారు. కానీ నిరుద్యోగ భృతి మీరు ఇవ్వలేదు. ఈ సంవత్సరం ఎన్నికల్లో మీరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన ఆ రోజు మీరు కల్పించే అనేకమైన మాయా సత్యకి దూరమైన విషయాలు, అబద్ధాలు, దాంట్లో ఇదొక్కటి. మేము వస్తేనే నిరుద్యోగ యువత అసలుకి అప్లికేషన్లు అడుక్కునే కష్టపడతా ఉన్నారు. ఏ కష్టపడితే ఇట్లా రకరకాల మీరు ఎన్ని మాటలు మాట్లాడారు, రాసుకున్న మాటలు మాట్లాడారు. మీరు 3,000 రూపాయలు ఇస్తా నేను ప్రతి నిరుద్యోగికి అని ప్రకటించారు మీరు. అంటే ఎలక్షన్లో గెలవడం కోసం మా పిల్లల యొక్క మనసులతో మీరు ఆడుకున్నారా? వాళ్ళకి ఆశలు రేకెత్తించారా మీరు? తీరా చూస్తే అట్లే అనిపిస్తుంది. ఒక్క పైసా దాని గురించి పెట్టడం కానీ, ఒక్క పదం దాని గురించి వాడడం కానీ మాకు కనపడలేదే. నిరుద్యోగ భృతి అనేది మొత్తం దాన్ని మర్చిపెట్టే కార్యక్రమంగా చూస్తూ ఉన్నాం. సంపద లేదనే మాట మాట్లాడద్దండి ముఖ్యమంత్రి గారు, అట్లాగే ఆయన డిప్యూటీ సీఎం గారు. మిగతా అనేక బీజేపీ వెనకల ఉంటుంది. మీకు అచ్చంగా అప్పుల్లోనే 7,000 కోట్లు మిగిలాయి, 7 లక్షల కోట్లు మిగిలాయి మీకు అచ్చంగా. చాలా అదృష్టవంతులు మీరు. 14 లక్షల కోట్లని మీరు పలుమార్లు చెప్పారు, అన్ని మీటింగుల్లో చెప్పారు. అధికారం వచ్చినాక మీరు ఆర్థిక శాఖ రివ్యూ చేసినప్పుడు చెప్పారు. గవర్నర్ చేత 10 లక్షల కోట్లని ప్రకటించారు. అంటే అన్ని కోట్లే. అట్లాగే బీజేపీలో ఉన్న ప్రెసిడెంట్ గారు పురంధేశ్వర్ గారు 12 లక్షల కోట్లు ఉంటే మీరేం సరిగ్గా మాట్లాడరని ఢిల్లీకి కూడా పోయి వచ్చారు. మొన్న అసెంబ్లీలో మీ మంత్రి ప్రవేశపెట్టిన అప్పుల లెక్కలు చూస్తే 7 లక్షల కోట్లు దాట్లే. అందులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డబ్బులు ఎంత? 3.5 lakh crores. ఆ మధ్య అయితే నాట్ ఈవెన్ 4 lakh crores. కనుక మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, అప్పుల్లోనే మిగిలిన్నాయి. మీకు వడ్డీ డబ్బులు కూడా మిగులుతాయి. ఎందుకంటే మీరు వడ్డీ చాలా కడుతున్నాం అంటున్నారు కదా. వడ్డీకి కూడా 7 లక్షల కోట్లు మిగిలిపోయాయి. సంపద లేదనే మాట కాదు, మాట మీద నిలకడ లేనితనం తప్ప ఇంకోటి కారణం సంగతి ఇక్కడ నేను గుర్తు చేస్తూ ఉన్నా. దయచేసి నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు ఇవాళ మీరు చెప్పిన మాట ప్రకారం 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఈ సంవత్సరానికి ఇప్పటికే 4 లక్షల ఉద్యోగాలు దాదాపు ప్రమాణం రావాలి. ఉద్యోగ కల్పన అంటే ఎట్లా ఉంటుందో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని
మీకే ఇబ్బంది లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడండి. ఉద్యోగాల కల్పన, యువకుల యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో వాళ్ళు మీకు సలహా ఇస్తారు. మనం చూసాం మీ దగ్గరే, మీరు చెప్పిన లెక్కల్లో చాలా కొన్ని లక్షల ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు మీరు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, అన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా. కనుక ఉద్యోగం అన్నా ఇవ్వాలి, మీరు నిరుద్యోగ భృతి అన్నా ఇవ్వాలి. ఉద్యోగాల మాట లేదు, మాట్లాడితే మెగా డిఎస్సి 16,000 మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఆఖరికి మెగా డిఎస్సి నువ్వు లేకపోయినా, ఇంకోరు లేకపోయినా టీచర్ల ఉద్యోగాలు ఖాళీ అయితే ఉద్యోగాలు ఫిలప్ చేయాలా? కాదు 16,000కే మెగా డిఎస్సి అంటే ఎట్లా? 1,00,000 ఉద్యోగాలు ఒక్కసారి ప్రకటించిన ప్రభుత్వాల్లో పనిచేసిన వాళ్ళం మేమందరం. కాబట్టి మీరు నిరుద్యోగుల గురించి మీకు ఏమాత్రం ఆలోచన లేదు. కనుక మీరు నిద్రపోతున్నట్లు నటిస్తూ ఉన్నారు. నిరుద్యోగుల పట్ల మీకు వినపడినట్లు, కనపడినట్లు, మీరు చూడనట్లు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు. మీ యొక్క లక్షణాన్ని, ఇది మీ ప్రభుత్వం యొక్క లక్షణాన్ని బయటపెడుతుంది. ఎందుకు నాకు బాగా గుర్తుంది, ఒకానొకప్పుడు ఈ దేశ ప్రధాని ఏం మాట్లాడు గుర్తుకుంది నాకు ఉద్యోగాలపైన. అదే బాపతే కదా, మీరందరూ కూడా ఒకే కూటమి కదా. ఇప్పుడు మీరు ఎన్డీఏలో మీరు మాట్లాడితే ఎన్డీఏ ప్రభుత్వం చెప్తూ ఉంటారు. కనుక తక్షణం నిరుద్యోగ భృతిని ఈ సంవత్సరం నుంచి అనౌన్స్ చేయాలి. ఇప్పటికే మిగిల్చుకున్నారు. సంవత్సరం పాటు వాళ్ళ డబ్బులు ఇవ్వకుండా మిగిల్చుకున్న డబ్బులు వాటితో కలిపి ఈ అసెంబ్లీ ముగిసే లోపలే మీరు ప్రకటించాలి, నిరుద్యోగ భృతి ఇస్తామని వైసీపీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా.